తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం దుర్మార్గమైన ఆలోచనలు చేసినప్పుడు వాటిని ఎలా కట్టడి చేయాలన్న దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. సాంకేతిక పురోగతి మంచిదేనని, కానీ దానిని కొందరు చెడుకు ఉపయోగిస్తున్నారని ఆక్షేపించారు. సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం బాధాకరమని అన్నారు. ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఓ వెబ్సైట్ రజతోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సరైన మీడియాను ఏ విధంగా ప్రోత్సహించాలో ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సూచించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ కట్టించి తెలుగువారికి ఐటీ రంగాన్ని చేరువ చేశామని అన్నారు. దానివల్లే ఆ రంగంలో తెలుగువారు వివిధ దేశాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని తెలియజేశారు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మళ్ళీ పాత రోజులు జ్ఞాపకం వస్తున్న హైదరాబాద్లో ఆ రోజు చేసిన పనులు కానీ ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. రవిశంకర్ కంఠం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఒక విజన్ని రూపకల్పన చేస్తే ఆ విజన్లో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకుని బ్రహ్మాండంగా మీరు చూస్తే 2000లో ప్రారంభించాడు. నేను 1996-97లో ప్రపంచంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఐటీని ప్రమోట్ చేస్తే నేను ఆ సమయంలోనే హైటెక్ సిటీ పెట్టి ఐటీని ప్రమోట్ చేశాను. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఐటీ చేసి ఇటీవల ఒకసారి అనిపిస్తుంది, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను జైల్లో ఉన్నప్పుడు మీరు పోరాడిన విధానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అంటే ఒకసారి రాజకీయ నాయకులు అనుకుంటాం మనం పనిచేస్తే ప్రజలు మర్చిపోతాం అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఏ విధంగా ప్రజలు స్పందిస్తారనేది నా జీవితంలోనే కాదు, ఎన్ని జన్మలెత్తి మళ్ళీ తెలుగు వాడుగానే పుట్టాలనుకుంటున్నా, ఈ జాతికి సేవ చేయాలని ఆలోచిస్తున్నాను. అలాంటి బ్రహ్మాండమైన స్ఫూర్తిని మీరు ఇచ్చారు. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు 2000 సంవత్సరంలో తెలుగు వన్ డిజిటల్ ప్రయాణం, ఈరోజు 400 ఛానల్స్ మొత్తం. ఇప్పుడే చెప్పాడు, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగు వన్ ఉంటుంది. నేను గర్వపడుతున్నా, గర్విస్తున్నా. రవిశంకర్ యొక్క కృషిని, పట్టుదలని, ప్రతిభని, అన్నింటికంటే ముఖ్యంగా నేను ఒక విజన్ పెట్టుకుంటే నా విజన్కి ప్యారలల్గా ఇంకొక విజన్ తయారు చేసుకొని ఒక పెద్ద ఎంపైర్ తయారు చేసుకున్నాడు. ఆ ఎంపైర్లో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు నేను చూసేవాడిని, న్యూస్ పేపర్స్ కూడా వచ్చేటి కాదు గ్రామాల్లో, ఒక్క ఆకాశవాణి ఉండేది. ఆకాశవాణి ద్వారా వార్తలు చెప్పేవాళ్ళు, అది కూడా సాయంత్రం ఒక ఫిక్స్డ్ టైంలో ఒక 10 నిమిషాలు మాత్రం వార్తలు చెప్పేవారు. ఆ వార్తలు చదువుకొని ఏ రాజకీయ నాయకుడు ఏ క్వశ్చన్స్ అడిగారు, ఎవరు అసెంబ్లీలో పవర్ఫుల్గా మాట్లాడుతున్నారని బేరే చేసేవాళ్ళు. ఆ తర్వాత న్యూస్ పేపర్స్ రెవల్యూషన్ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆగస్ట్ క్రైసిస్ వస్తే ఎన్టీ రామారావు గారిని మెజారిటీ ఉన్న అప్రజాస్వామికంగా పదవిని తీసేస్తే ఒక ఈనాడు చూపించిన చొరవ 30 రోజుల్లో మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత మీరు చూస్తే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది.
అప్పుడప్పుడే మెచ్యూరిటీ వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా వస్తే ఓసారి అనిపిస్తుంది. 2003 అలిపేరు దగ్గర నా మీద తీవ్రవాదులు అటాక్ చేసినప్పుడు ఒక్క జెమినీ టీవీ ఉంది. ఈరోజు చూస్తే ఎన్ని ఛానల్స్ ఉన్నాయో లెక్కేసుకోవాలంటే దానికి గంటల తరబడి లెక్కేసుకునే పరిస్థితికి వచ్చింది. అన్ని ఛానల్స్ వచ్చాయి. ఆ తర్వాత మీరు చూస్తే రవిశంకర్ లాంటి వ్యక్తులు ఇంటర్నెట్ ఆధారంగా తీసుకుని అనేక ఛానల్స్ని ప్రమోట్ చేశారు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఒక ఛానల్ పెట్టుకోవచ్చు, సోషల్ మీడియా ఛానల్. మీకు ఇంటికాడనే కూర్చొని మంచి ఛానల్స్ పెట్టుకుంటే మీరు పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా న్యూస్ ఇవ్వగలిగితే మీకు కాలక్షేపమే కాకుండా మంచి ఆదాయాన్ని సంపాదించే విధంగా మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇది వినూత్నమైన మార్పు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పాకిస్తాన్ పై ప్రతీకారం కోసం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులో నిర్వహించిన తిరంగా ర్యాలీలో మంత్రి ఆనం పాల్గొన్నారు. చాలా తక్కువ సమయంలోనే పీఓకేలో ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని అన్నారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వాళ్ళు నేర్చుకున్నటువంటి ఈ భారత మాతని కాపాడాలనేటువంటి ఒక మంచి సుగుణం. కాబట్టి ఇవాళ ఆపరేషన్ సింధూర్ అంటే భారతదేశంలోని భారతీయులకు మాత్రమే ఈ సింధూర్ అంటే ఏంటనేది అర్థం తెలుసు. ప్రపంచ దేశాల్లో ఇంకెవరికి సింధూర్ అంటే అర్థం తెలియదు. ఏంటి భారతదేశంలో ఆపరేషన్ సింధూర్ ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్తో ఇవాళ ఉగ్రవాదులను తరిమి కొడుతున్నారని ప్రపంచ దేశాలన్నీ నిద్ర లేసేటప్పటికీ పూర్తి స్థాయిలో ఉగ్రవాదులను మట్టిపెట్టే కార్యక్రమం చాలా వరకు జరిగిపోయింది. ఈ సింధూర్ అంటే ఏంటి అని అంటే అది ఒక్క భారతీయులకు మాత్రమే తెలుసు. భారతీయులందరూ సింధూర్ని గౌరవించినంత మరి ఇంకా దేన్ని గౌరవించారు. భారతీయ మహిళలు మరి ఎక్కువగా మతాలకి, కులాలకి, జాతులకి సంబంధం లేకుండా సింధూర్ని నుదుటి దిద్దుకొని శుభకార్యాలు చేయడానికి ముందుకు వస్తారు. అదే సింధూర్. ఆ సింధూర్ని తుడిచివేయడానికి తుడిచి వేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి 50 మంది మహిళలు మా సింధూర్ని తాకుతావాను అని చెప్పి ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా నిలబడేది ఈ దేశ మహిళ ఖ్యాతి అని చెప్పి ఏదో సైనిక పోరాటం ఉగ్రవాదం తరిమి కొట్టడం కాదు. సింధూర్ అనేటువంటి ఆ యొక్క విలువ అది భారతీయులకు మాత్రమే తెలుసు. కాబట్టి ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి ప్రతి మహిళ ఈ ఆపరేషన్ సింధూర్ జరగాలి. ఈ సింధూర్కి మేము తోడుగా ఉంటాం. మా నుదుటి బొట్టును తాకినటువంటి ఏ ఒక్కరూ ఈ దేశ సరిహద్దుల్లో కూడా రాకుండా పోవాలని ఒక బలమైనటువంటి సంకల్పాన్ని ఇవాళ భారతదేశ రక్షక దళాలు ఇవాళ పూర్తి చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక అవినీతి కేసుల్లో కూరుకుపోయిన జగన్మోహన్ రెడ్డికి సిట్ విచారణతో గుండెల్లో గుబులు మొదలైందని, ఆయనను చట్టరీత్యా అరెస్ట్ చేయడంలో ఆశ్చర్యమేమీ లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ లిక్కర్ స్కామ్లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని అన్నారు. ప్రభుత్వానికి ఆదాయం రాకుండా తమ సొంత ఖాతాల్లోకి లిక్కర్ షాపుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అక్రమంగా జమ చేసుకున్నారని, దోచుకున్న డబ్బును విదేశాలకు పంపారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని అన్నారు. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారని, ప్రజలు
విషపూరిత లిక్కర్ కు బలై ప్రాణాలు కోల్పోయారని తెలియజేశారు. భారీ అవినీతి అక్రమాలకు పాల్పడి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని విమర్శించడం సరికాదని అన్నారు. ఇవాళ అక్రమాలు చేసి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ప్రజల మాన ప్రాణాలని ఇవాళ మీరు దోచుకుని మీ దోపిడీకి వాళ్ళు బలైపోయారు. ఇది వాస్తవం. వీటి గురించి మాట్లాడుతూ ఉంటే అవాకులు చవాకులు. మేము చాలా సిట్ వేసాం. సిట్ విచారణ చాలా పారదర్శకంగా నడుస్తుంది. తప్పకుండా ఎంతటి వాళ్ళైనా తప్పించుకోలేరు ఈ సిట్ విచారణలో బయటపడినటువంటి వ్యక్తులు. ఇవాళ అధికారులు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి అధికారులే ఇవాళ దాంట్లో భాగస్వాములయ్యారని చెప్పి నిరూపణ అయి ఇవాళ వాళ్ళ అరెస్టులు జరిగితే ఇది వాంటెడ్గా చేస్తున్నారు, కక్ష సాధింపుగా చేస్తున్నారు. కక్ష సాధింపుగా చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఇవాళ మీరు ప్రజలని దోచారు కాబట్టి, ప్రజాధనాన్ని దోచారు కాబట్టి, ప్రజల ఆరోగ్యాలతో ఇవాళ మీరు ఆడుకున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద ఆనాడు పోరాటం చేశాం. ఈ రోజు సాక్ష్యాలు మొత్తం కూడా దొరికిన తర్వాత మొత్తం కూడా అందరినీ ఎవరైతే దీంట్లో ఉన్నారో, ఎక్కడెక్కడికి ఎవరి ప్యాలెస్లకి ఈ డబ్బులు మళ్ళాయో, ఎవరి ప్యాలెస్ల నుంచి హవాలా ద్వారా విదేశాలకు వెళ్ళాయో అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎవరు దీంట్లో తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఒక్కొక్కడు పిచ్చి పిచ్చి వాగుడు అవుతా ఉన్నారు. తెలుసుకోండి, మీరు ఏం మాట్లాడారో తెలుసుకోండి. గిఫ్ట్లు తీసుకుంటే తప్పు లేదన్నటువంటి వ్యక్తి, దుర్మార్గమైనటువంటి వ్యక్తి, ప్రజల బియ్యాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి, పేదవాడికి చెందినటువంటి రేషన్ బియ్యాన్ని గోడౌన్లో పెడితే పందికొక్కలాగా మెక్కి చివరికి వాళ్ళ భార్యల పేరు మీద ఉన్నటువంటి సంస్థల్లో కూడా సిగ్గు లేకుండా చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. నెల్లూరు నగరంలో 1000 అడుగుల జాతీయ పతాకంతో నిర్వహించిన తిరంగా ర్యాలీలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. మనం సైతం దేశం కోసం నినాదంతో వీఆర్సీ నుంచి గాంధీ బొమ్మ వరకు ఈ ర్యాలీ సాగింది. వేలాది మంది ప్రజలు ఈ ర్యాలీలో భాగమయ్యారు. జాతీయ పతాకాలు చేతబట్టి మహిళలు దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ కాశ్మీర్లో ఉగ్రవాదులు 26 మంది భారతీయులను హత్య చేశారని అన్నారు. ఒక వ్యక్తిని భార్య ముందు ముష్కరులు హతమార్చిన ఘటనను తలుచుకుంటే కలిచివేస్తుందన్నారు. అతి నీచమైన చర్యలకు ఉగ్రవాదులు పాల్పడుతున్నారని మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఈ తిరంగ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాకు నమస్కారాలు. మనందరికీ తెలిసిందే, పహల్గా అక్కడ 26 మందిని వాళ్ళ యొక్క బిడ్డలు, వాళ్ళ యొక్క వైఫ్ వాళ్ళ ముందే, వాళ్ళ కళ్ళ ముందే యాక్చువల్గా చంపేయటం. దాని మీద వెంటనే మన భారత సైన్యం, భారత ప్రధాని దాని మీద యాక్ట్ కావటం, ఇమీడియట్గా ఆపరేషన్ సింధూర్ అని యాక్టివేట్ చేయటం. ఆ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా అసలు మన వెంక చూడనట్టుగా చేస్తాం, పాకిస్తాన్కి అలా బుద్ధి చెప్తామని చెప్పటం, ఆపరేషన్ సింధు అని స్టార్ట్ చేయటం, అదేవిధంగా త్రివిధ దళాలతో మాట్లాడటం, ఏర్పాట్లు చేయటం. మన సైన్యం ఎవరైతే ఉగ్రవాదులు ఆక్రమిత పాకిస్తాన్ లో ఎవరైతే ఈ యొక్క ఆపరేషన్ చేసి మన వాళ్ళని పట్టుబెట్టుకున్నారో వాళ్ళందరినీ అతి తక్కువ సమయంలో యాక్చువల్గా వాళ్ళందరినీ మట్టుబెట్టడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్లో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సపోర్ట్ చేసినాయి. రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, అన్ని దేశాలు ఈరోజు మన యొక్క ప్రధానికి వారికున్న గుడ్ విల్, ఎందుకంటే వారు అన్ని దేశాలతో ఒక మంచి రిలేషన్ని డెవలప్ చేస్తున్నారు. భారతదేశం ఒక పవర్ఫుల్ దేశంగా కావాలి, ఎకానమీలో ఏదో ఒక రోజు నెంబర్ 1 కావాలనే ఉద్దేశంతో ఈరోజు మన భారత ప్రధాని అన్ని దేశాలతో సత్సంబంధాలు పెట్టుకుని ముందుకు పోతున్నారు. అలాంటి దాంట్లో ఏదైతే ఆపరేషన్ సింధు చాలా సక్సెస్ఫుల్గా చేసిన జవాన్లందరికీ కూడా నేను హ్యాట్సప్ టు జవాన్స్ అందరికీ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.